కొన్ని వీడియోస్ మతం మారిన వాళ్ళందరినీ చెప్పుతో కొట్టే సంఖ్య పెరగాలి సార్. అంతకుముందు మనం నమ్ముకున్న మతాల్లో ఏముంది, ఆ పేదవారు లేకపోతే దళితులు పైటేసుకుంటే భ్రష్ట కోసేశారు. చిరిగిపోయిన బట్టలు వేసుకుని తిరుగుతున్నారు. వాళ్ళు అక్కర్లేదు అని చెప్తున్నారండి. ఈ ట్రీ మీడియాలో, మీకున్న మీడియాలో దీనికి ఎంతోమంది కామెంట్స్ చేస్తారు. అతివాదులు ఎలా తయారవుతున్నారు చూసారా? యేసుక్రీస్తు ప్రభువారి మతం దరిద్రం అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి మతం దరిద్రమా? మతం అంటే తల్లి లాంటిది. తల్లిని మార్చమని చెప్పడం ఏంటో యూజ్లెస్ ఫెలోస్. తల్లిని మార్చమని చెప్పి ఎవరు? తల్లిని మార్చేవాడు ఇద్దరు అజ్ఞానులే కదా, మూర్ఖుడు కదా. నీకేం తల్లిని మార్చేవాడు ఎవరు? యూజ్లెస్ ఫెలో అంటున్నారు. గౌతమ్ బుద్ధుడు కూడా నీ దృష్టిలో యూజ్లెస్ ఫెలోనే. గౌతమ్ బుద్ధుడు కూడా మీ దృష్టిలో యూజ్లెస్ ఫెలోనే. అంబేద్కర్ గారు కూడా మీ దృష్టిలో యూజ్లెస్ ఫెలోనే. మతం మారిన వారిని చెప్పుతో కొట్టి హిందువులను తయారు చేస్తాం, లేకపోతే తయారు చేయాలని గంగాధరరావు శాస్త్రి గారని ఒక పెద్ద మనిషి తెలియజేస్తున్నాడు. ఈ గంగాధరరావు శాస్త్రి గారు అవనిగడ్డ నియోజకవర్గ ప్రాంతం మా ప్రాంత వాస్తవ్యులే. అయితే వారి వీడియో చూసిన తర్వాత నాకు చాలా బాధేసి నేను యాక్చువల్గా వీడియోస్ అసలు ఇలా చేద్దామా వద్దా అనే ఆలోచన టైంలో ఖచ్చితంగా వీడియో చేయాలని అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే, క్రైస్తవుల్లో ఉన్న అస్థిరత తొలగించాలి. తర్వాత అనేకమైన సకల జనులకు కూడా కొన్ని సత్యాలు తెలియజేయాలనే ఉద్దేశంతో మరి నేను పాస్టర్ కృష్ణమనాయుడు అనే నేను మీ ముందుకు వస్తున్నాను. ఎందుకంటే మనందరికీ కూడా కొన్ని నిజాలు తెలియటం వల్ల మన జీవితాల్లో ఖచ్చితంగా తెలియకుండా ఏం చనిపోకూడదు. మనం అన్నీ తెలుసుకోవాలి. అన్ని మతాల గురించి తెలుసుకోవాలి, అన్ని సిద్ధాంతాల గురించి తెలుసుకోవాలి, అన్ని కులాల పరిస్థితులు ఎన్ని ఎందుకు వచ్చినాయి తెలుసుకోవటం వల్ల మనం జ్ఞానం ఎక్కువగా పొందుకుంటాం. కాబట్టి గంగాధరరావు శాస్త్రి గారు అనే అతను మరి మాట్లాడుతున్నాడు. ట్రీ మీడియాలో అంజిబాబు గారు యాంకర్గా ఉన్నప్పుడు వారు మాట్లాడుతున్నారు. ఏమనంటే, మతం మారిన వారిని చెప్పుతో కొట్ట హిందువులను తయారు చేస్తామన్నాడు. నేను వారిని ప్రశ్నిస్తున్నాను. వారిని ప్రశ్నించే ముందు ఒక వీడియో మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. ఈ వీడియో మీరు అందరూ మరి చూడండి. కాదండి, ఇప్పుడు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ మత మార్పిడిని ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతారు? ఇప్పుడు మాల సంఘాలు ఉన్నాయి మీకు. దీనికి చాలా జరగాలి స్వామి. మత మార్పిళ్ళు దానికి నేను అవేర్నెస్ ఎందుకు రావట్లేదు అంటే, అసలు ముందు ప్రాథమికంగా జనాల్లోనూ ప్రభుత్వాల్లోనూ అసలు తీవ్రమైన ఐడియాలజీ డెవలప్ కావాలి. లైక్ మోడీ గారు లాగా భవిష్యత్తులో అది కూడా తీసుకురాబోతున్నారు. మీకు వార్తలు కూడా కనిపిస్తున్నాయి. ఏది ఎట్లా? ఈ మత మార్పిడి చట్టం నిషేధ చట్టం అది కూడా రాబోతుంది. నాకు రూఢిగా తెలిసిన ఇన్ఫర్మేషన్. ఓకే, మతం మార్చడం అంటే మతం అంటే తల్లి. తర్వాత మనం మాట్లాడుకుందాం. ఈ గంగాధరరావు శాస్త్రి గారిని ట్రీ మీడియా అంజుబాబు గారు కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. ఏంటంటే, మీరు గమనించుకోండి, ట్రీ మీడియా కూడా క్రైస్తవ వ్యతిరేక ఛానల్గా నేను గుర్తించాను. యేసు ప్రభు వారి మీద విషం జిమ్మే ఛానల్గా నాకు అర్థమైంది. అంజుబాబు గారు నేను మీకు తెలియజేస్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు వారే మహానుభావుడు. ఆయన గొప్పతనాన్ని, ఆయన ప్రపంచాన్ని ఏలిన ఆ గొప్పతనాన్ని తెలియక మీరు ఇలా జర్నలిజం చేస్తున్నారు. సరే, అది మీకు తెలియజేస్తున్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, గంగాధరరావు శాస్త్రి గారు ఈయన పెద్ద మనిషి, ఈయన గురించి 2 విషయాలు చెప్పాలి. ఈయన చాలా మంచి వ్యక్తి, తర్వాత డబ్బు కోసం వెంపర్లాడే వ్యక్తి కాదు. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఉంటూ కొన్ని పరిస్థితులు ఆయన ఏదో చేస్తున్నారు. ఇది అవనిగడ్డ నియోజకవర్గ వాస్తవ్యులని ఎవరు అన్నారు, నాకు తెలియదు. అయితే ఈ గంగాధరరావు శాస్త్రి గారు వ్యక్తిగతంగా మోరల్ వాల్యూస్ ఉన్న వ్యక్తే. కానీ ఈ మోరల్ వాల్యూస్ ఉన్న వ్యక్తికి యేసు ప్రభు వారి యొక్క గొప్ప దైవత్వం అనేది తెలుసుకోలేకపోవడం ఇంకెంతకంటే అజ్ఞానం ఏది లేదని తెలియజేస్తున్నాను. గంగాధరరావు శాస్త్రి గారికి నేను మీతో మాట్లాడుతున్నాను, గౌరవించి మాట్లాడుతున్నాను. మీరు పెద్దలు, ఎంతో చక్కగా డబ్బు కోసం వెంపలాడే వ్యక్తి మీరు కాదు. కానీ జీసస్ క్రైస్ట్ విషయంలో మీరు విషం కక్కడానికి రెడీ అవుతున్నారు. దానికోసం నేను ఆ విషయానికి విరుగుడు ముందుగా దేవుని వాక్యాన్ని నేను మీతో చెప్పాలని, మీ ద్వారా మీ ఫాలోవర్స్తో సకల జనులకు చెప్పాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరేమంటున్నారంటే, యాంటీ కన్వర్షన్ బిల్ వస్తుందని చెప్తున్నారు. యాంటీ కన్వర్షన్ బిల్ అంటే మత నిరోధక చట్టం వస్తుందని చెప్తున్నారు. నేను అంజుబాబు గారికి, గంగాధరరావు శాస్త్రి గారికి, మన భారతదేశంలో ఉన్న మరి ప్రపంచ దేశాల్లో ఉన్న సకల జ్ఞానం కలిగిన వారికి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారి యొక్క జీవితం ఈ భూమి మీదకి రావడం జరిగింది. కన్యక గర్భాన్ని పుట్టాడని బైబిల్ తెలియజేస్తుంది.
తర్వాత ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉండి 30 సంవత్సరాలు తల్లిదండ్రులకి లోబడి బతికి 3.5 సంవత్సరాల అభిషేకంతో మరి దేవుని రాజ్యం కొరకు, సృష్టికర్త యొక్క దైవత్వం కొరకు, మరణ పునరుద్ధానాల గురించి ఆయన బయలుపరిచాడు. అన్ని దైవాలకి యేసు ప్రభు వారికి ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే, ఈయన పునరుద్ధానుడయ్యాడు, పునరుద్ధానం అవుతారు మీరు కూడా అని చెప్పాడు. అంటే పునరుద్ధానం అయ్యడం అంటే తిరిగి లేవడం, చనిపోయిన తర్వాత తిరిగి లేపబడటం. కాబట్టి అన్ని మతాలకి క్రిస్టియానిటీకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే తిరిగి లేపబడతారు. ఈ తిరిగి లేపబడే వాళ్ళు ఎవరు అంటే మరి యోహాను సువార్తలో మరి మనకి తెలియజేస్తాడు. నికోదేము అని ఒక పెద్ద మనిషి ఉంటాడు. ఆ నికోదేముతో యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తాడు, ఒకడు కొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యంలో ఉంటాడన్నాడు. కాబట్టి నేను మీ అందరికీ తెలియజేసే సవాలుతో కొన్ని మాటలు, జ్ఞానం కలిగిన వాళ్ళు, మరి అన్ని సకల శాస్త్రాలు చదువుకున్న వాళ్ళందరికీ నేను కొన్ని సవాళ్ళతో కొన్ని మాటలు నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారి జీవితం 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి ఆయన కన్యక గర్భాన వచ్చారని బైబిల్ తెలియజేస్తుంది. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని బైబిల్ తెలియజేస్తుంది. మరి చరిత్ర కూడా తెలియజేస్తుంది. మనం చచ్చిపోతే, లేకపోతే మనం పుట్టిన దినం, మనం చనిపోయిన దినం పెద్దగా ఒక తరం కూడా గుర్తుపెట్టుకోలేని పరిస్థితులు ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక, తన మరణము, తన పునరుద్ధానం అనేది ప్రపంచ దేశాలన్నీ కూడా మరి ఎంతగానో చెప్పుకుంటూ ఆయన గొప్ప దైవత్వాన్ని పొగుడుతున్నాయి. 155 దేశాలు క్రైస్తవ దేశాలు ఉన్నాయి. గంగాధర శాస్త్రి గారు నేను ప్రశ్నిస్తున్నాను, అనేక దేశాలు యాంటీ కన్వర్షన్ బిల్లు మరి పెట్టకోకుండానే వాళ్ళందరూ కూడా ఇదయ్యారని మీరు అనుకుంటున్నారా? మీకు ఒక చరిత్ర తెలియాలి. ఏంటి ఆ చరిత్ర అంటే, రోమా ప్రభుత్వం అనేది మీకు తెలుసు. క్రీస్తుకు పూర్వం 4 మహాసామ్రాజ్యాలు ఈ భూమిని పరిపాలించిన గంగాధర శాస్త్రి గారు, అంజుబాబు గారు, సకల జనుల స్కాలర్స్కి తెలియజేస్తున్నాను. ఈ 4 మహాసామ్రాజ్యాల్లో రోమ సామ్రాజ్యం అనేది పెద్ద మహాసామ్రాజ్యం. అందులో తప్పు చేసిన వాళ్ళని ఘోరంగా సిలువకేసి కొట్టి చంపేస్తారు. మరి ఎంతగానో ఘోరంగా, అంటే ఆ శిక్ష కూడా కఠినంగా ఉంటుంది. అలాగా రోమ సామ్రాజ్యంలో శిక్షలు అమలు చేసే క్రమంలో యేసుక్రీస్తు ప్రభువారిని కూడా ఆయన్ని ఉగ్రవాదిగా ముద్రేసి అక్కడున్న యాంటీ కన్వర్షన్ అంటే యూదులందరూ కూడా అగెనిస్ట్గా ఆయనకి ఉన్నారు, వ్యతిరేకంగా. యూదులందరూ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా ఆయన చంపగలిగారు. కానీ ఆయన మరణాన్ని తిరిగి లేచి బద్దలు కొట్టుకుంటూ తిరిగి లేచినట్టుగా బైబిల్ తెలియజేస్తుంది. మేము నమ్ముతున్నాం. మేము నమ్మకాలు మేము అందరం కూడా నమ్మటానికి కూడా ఆ రుజువు చేసుకునే బాధ్యత కూడా ఆయనే తీసుకున్నాడు. ఆ రుజువు చేసుకునే బాధ్యత కూడా ఆయనే తీసుకున్నాడు. ఆయన తిరిగి లేచాడని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకుముందు మీ అందరికీ చెప్పాను, 3 తరాల రౌడీజం అని చెప్పాను. 3 తరాలు మా పేరెంట్స్ మర్డర్ చేశారు. మా తాత వాళ్ళు ఎంతగానో రౌడీజం చేసి వంగవీటి మోహన్ రంగా గారి టైంలో మరి మా ప్రాంతంలో ఉన్న నాయుళ్ళు, అంతకుముందు చెప్పాను వీడియోలు, మా ప్రాంతంలో ఉన్న నాయుళ్ళు అనేకమైన చౌదరీస్ని చంపడానికి వస్తే మా తాతయ్య గారు కొన్ని 100 మందికి ఆయుధాలతో ఈ వచ్చే నాయుడిని ఎదుర్కొన్నాడు, చౌదరీస్ని చంపొద్దని. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఆ టైంలో అలా ఉండేవాళ్ళు. కులం అనేది వాళ్ళకి లేదు. మా తాతగారికి కులపెచ్చ లేదు, మాకు కులపెచ్చ లేదు. కానీ నాకు పేరు కృష్ణమనాయుడు అని పెట్టారు. అయితే చాలామందికి అభ్యంతరంగా మీరు ఉండొచ్చు, నా పేరే కృష్ణమనాయుడు. తర్వాత దైవ సేవకులు కిరణ్ పాల్గా మార్చారు. నాకు ఎఫ్ఐఆర్లో కృష్ణమనాయుడు అని పోలీస్ రికార్డ్స్లో నాకు నమోదైంది. 2003 డిసెంబర్లో నన్ను పోలీసులు పెద్ద ఆయుధాలతో, చల్లపల్లి నుంచి వచ్చి ఆయుధాలతో నన్ను అరెస్ట్ చేసి కోర్టుకు సబ్మిట్ చేశారు. మేము చాలామంది ముద్దాయిలంగా ఉన్నాం. ఎన్నో అనుభవాలు గుండా, ఎన్నో కరుడుగట్టిన ద్వేషాలు, ఈర్ష్యలు, భయంకరమైన పరిస్థితులు గుండా యేసుక్రీస్తు ప్రభువాని చల్లని దేవుడి దగ్గరికి మేము వచ్చాం. ఈయన శాంతి స్వభావుడని మేము వచ్చాం. ఈయన పునరుద్ధరణని మేము వచ్చాం. అయితే గంగాధర శాస్త్రి గారికి మీకు చరిత్ర తెలియజేయాలని ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు రోమా సామ్రాజ్యంలో ఆనాటి కాలంలో రోమన్స్ ప్లస్ యూదులు, అంటే రోమన్ గవర్నమెంట్, యూదులు అంటే యోధా మతం, రోమన్స్ అంటే అది ఒక అధికారి. ఈ అధికారి, ఈ రెండు కలిసి మతము, ఈ రోమా మతం, రోమా యొక్క ప్రభుత్వమును, ఈ యోధా మతం కూడా రెండు కలిసి యేసు ప్రభు క్రైస్తవ్యాన్ని అణిచివేయాలని చట్టాలు చేశారు. మన భారతదేశం యొక్క శక్తి అంతా, రోమా సామ్రాజ్య యొక్క శక్తి అంతా. గంగాధర శాస్త్రి గారు చరిత్ర తెలుసుకుంటే మీరు ఇలా మాట్లాడరు. మతం మారిన వారి చెప్పుతో కొట్టాలని చాలా తెలివి తక్కువ పదాలు మీరు ఉపయోగిస్తున్నారు. కాబట్టి యాంటీ కన్వర్షన్ బిల్లు వస్తున్నారు. ఎవరిని భయపెడుతున్నారు? యాంటీ కన్వర్షన్ బిల్లు వస్తే మేము సువార్త చెప్పడం ఆపుతాం అనుకుంటున్నారా? మీరు పోరాడాల్సిన సమస్యలు దేశంలో చాలా పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రిస్టియానిటీ మీద కాదు, లేకపోతే అనగారిన జాతి వారిని కాదు. నేను మీకు సవాలు విసురుతున్నాను. అవనిగడ్డ నియోజకవర్గ ప్రాంత వాస్తవులు మీరు, నేను అవనిగడ్డ నియోజకవర్గ ప్రాంతంలో అనేకమైన హరిజన వాళ్ళు ఉండే, దళిత వాళ్ళు ఉండే,
అక్కడ మాది గూడెలు ఉన్నాయి, అక్కడ వాళ్ళ అందరిళ్ళకి వెళ్ళి మీరు మీరు వాళ్ళందరూ కౌగులించుకుని వారింటికాడ టీ తాగగలుగుతారా, వారింటికాడ భోజనం చేయగలుగుతారా? మీకు ఒక సవాల్, మీకే కాదు మన భారతదేశంలో ఉన్న మరి పెద్దలు దేవుణ్ణి బోధిస్తున్నాం అనుకునే వాళ్ళందరూ కూడా చేయగలుగుతారా? మీరు చేయలేరు. ఎందుకు చేయలేరంటే వాళ్ళు అంటారా అని వారు కాబట్టి. నేను మీకు ప్రశ్నిస్తున్నాను, సమానత్వం ఎక్కడుంది? సమానత్వం ఉంటే మేము యేసుప్రభువులోకి ఎందుకు వస్తాం చెప్పండి? మేము యేసుప్రభు రావాల్సిన పని ఏమీ లేదు. నేను గమనించింది, నేను గుర్తించింది ఏంటంటే, ఒకప్పుడు నేను వెంబడించిన మతం అది గొప్పదనే వెంబడించాం. ఎవరైనా సరే గొప్పదనే వెంబడిస్తాం. అందులో సందర్భానుసారంగా హింస చేయొచ్చు అని చెప్పారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి బైబిల్లో ఎలాంటి సందర్భంలో అయినా కూడా హింస జోలికి వెళ్ళొద్దు అని చెప్పిన దేవుడు ఈయన. కాబట్టి మా కరుడు కట్టిన రావణ కాష్టంలాగా ఉన్న మా కుటుంబాల్లో, మా వంశాల్లో, మా నాయుడు గారి సామాజిక వర్గంలో అందరూ నాశనం అయిపోయే టైంలో యేసుక్రీస్తు ప్రభు అని నేను జైల్లో మరి తెలుసుకుని బయటకు వచ్చిన తర్వాత విశ్వసించి మారు మనసు పొందిన తర్వాత ఆ పాస్టర్గా దేవుడు అభిషేకించాడు. ఇప్పుడు పాస్టర్ కృష్ణమనాయుడు అలియాస్ కిరణ్ పాల్. ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ వీడియో మీరు చూస్తారు ఖచ్చితంగా. అయితే రోమన్ గవర్నమెంటు యాంటీ కన్వర్షన్ బిల్లు అక్కడ ప్రవేశపెట్టినప్పుడు కొన్ని వందల మంది ప్రకటిస్తుంటే చంపేసింది. యేసుప్రభుని చంపేయటమే కాదు, ఆనాటి కాలంలో అపోస్తులను చంపేసింది, ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా చంపింది. మరి ఆనాటి కాలంలో క్రైస్తవులందరూ చంపుకుంటూ పోయింది. కానీ రోమా ప్రభుత్వం అనేది అంతరించిపోయింది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆయన గొప్ప దైవత్వం అంతరించబడలేదు. మీకంటే నాకంటే మన భారతదేశం కంటే రోమా ప్రభుత్వం యొక్క శక్తి చాలా గొప్పది. గంగాధర శాస్త్రి గారు ఈ భారతదేశంలో యాంటీ కన్వర్షన్ బిల్ మీరు తీసుకొస్తే యేసు ప్రభు యొక్క ఆయన నమ్ముకుంటూ మానేస్తారు అనుకుంటారు. ఇంకా పెరిగిపోతుంది. ఎందుకో ఈ సవాల్తో కూడిన మాట తెలుసా? చరిత్ర తెలుసుకొని 150 దేశాలు క్రైస్తవ దేశాలు ఎందుకని తర్వాత మీరు కొన్ని మాటలు చెప్తున్నారు. మీరు ఆపలేరని యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ప్రవాహము, ఆయన పరిశుద్ధత, నీతిని మీరు ఆపలేరు అని తెలియజేస్తారు ఈ సందర్భంగా. తర్వాత మీరు కొన్ని మాటలు తెలియజేశారు, అవి కూడా ప్రజలకు వినిపించాలి. తల్లిని మార్చమని చెప్పడం ఏంటో యూజ్లెస్ ఫెలోస్. తల్లిని మార్చమని చెప్పేవాడు, తల్లిని మార్చేవాడు ఇద్దరు అజ్ఞానులే కదా, మూర్ఖులు కదా. నీకేం జనబలం పెంచుకోండి. ఇక్కడ ఈయనేమంటారంటే తల్లిని మార్చినట్టే మతం మారితే అన్నారు. నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను, ఆకలితో బాధపడుతున్న ఆ దళిత వాళ్ళనే ఉద్ధరించింది ఎవరో తెలుసా? ఆర్య వారసులు కాదు, మిషనరీస్. యేసు ప్రభు వారు చెప్పారు కాబట్టి మిషనరీస్ వచ్చి ఈ భారతదేశంలో ప్రతి దళిత వాడికి వెళ్ళి ప్రజలందరినీ ఆదరించి స్కూల్స్ కట్టి వాళ్ళు చేశారు. అంతకుముందు మనం నమ్ముకున్న మతాల్లో ఏముంది? పేదవారు లేకపోతే దళితులు పైటేసుకుంటే భ్రష్ట కోసేశారు. చిరిగిపోయిన బట్టలు వేసుకు తిరుగుతున్నారు వాళ్ళందరూ. మళ్ళా చెప్తున్నాను, బ్రిటిష్ వాడు దొంగే, బ్రిటిష్ వాడు దోచుకెళ్ళాడు. బ్రిటిష్ వాడు క్రైస్తవుడు అయితే మాత్రాన అడుగు దేవుడికి అనుకూలమైన క్రైస్తవుడు కాదు. కాబట్టి మీరందరూ గమనించుకోవాల్సింది ఏంటంటే, దొంగగానే మనం చూద్దాం. కానీ అంతకంటే బ్రిటిష్ వాడి కంటే గొప్ప ఉగ్రవాదులు ఎవరో తెలుసా? అంటరానితనంగా చేశారు కదా మీరందరూ. నేను చెప్తున్నాను, శాస్త్రులందరూ కూడా చెప్తున్నాను, మీరందరూ కూడా గుండెల మీద చేసుకుని ఆలోచించండి. మీ మీద ప్రేమతో వీడియోలు చేస్తున్నాం. ఈరోజు ప్రతి దళిత వాడికి మీరు వెళ్ళి వాళ్ళందరినీ కౌగులించుకోండి. మీరు కౌగులించుకుంటే సమానత్వం ఉందని అందరూ నమ్మే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దేవుడి విషయంలో మనం తగులాడాల్సిన పని లేదు. మీరేమంటారంటే, మతం మారితే తల్లిని మార్చినట్ట. మరి వాళ్ళందరినీ ఎందుకు విడిచిపెట్టేశారు? దళితుల్ని, మాదిగలు అనబడిన వాళ్ళందరినీ. ఊరి చివరు ఎవరు ఉంటున్నారు చెప్పండి? మీకు సపరేట్గా ఒక వాడ ఉంటుంది. ఏ వాడ అంటే ఆర్య వారసులుగా వాడ. ఈ వాడలోకి మాదిగలు ప్రవేశించే నిషేధం, ఇప్పటికీ నిషేధం. వారి కుటుంబాలకు రాణిస్తారా మీరు? మరి చెప్తున్న బ్రాహ్మణ సహోదరులందరికీ నేను తెలియజేస్తాను, ప్రేమతో తెలియజేస్తాను. మీరు శాస్త్రులందరూ కూడా మీ అందరికీ నేను చెప్పే సవాల్ ఏంటంటే, మీ కుటుంబాల్లోనికి మాదిగలు అనబడిన వాళ్ళని, ఎలికిలు అనే కులం అనబడిన వాళ్ళందరినీ మీ ఇంట్లో భోజనాలు పెడతారా? ఇది నేను ప్రశ్నిస్తున్నాను. గంగాధర శాస్త్రి గారు, మరి వీళ్ళనే మీరు రానినప్పుడు మీ జీవితాల్లో, మనందరి జీవితాల్లో వీళ్ళనే మీరు రానినప్పుడు మరి అమ్మని మార్చినట్టు మీరు ఎలా చెప్పగలుగుతారు? సాటి మనిషిని ప్రేమించలేని మనం అమ్మని మార్చినట్టు మాట మీరు చాలా భయంకరమైన తప్పు మాట మాట్లాడుతున్నారని నేను మీకు తెలియజేస్తున్నాను. దయచేసి మతం మారితే తల్లిని మార్చినట్టుగా, నిజమైన తండ్రి దగ్గరికి మనం వెళ్ళినట్టు, ఈ మతం మారడం అని కాదు, నిజమైన సృష్టికర్తని యేసయ్య నిజమైన దేవుడిని మేము తెలుసుకున్నామని తెలియజేస్తున్నాను. ఇంకో కొన్ని మాటలు మీరు మాట్లాడి ఉండండి. మార్చేవాడు ఇద్దరు అజ్ఞానులే కదా, మూర్ఖులు కదా. నీకు జనబలం పెంచుకోవడం కోసం, నీకు ఫండ్స్ పెంచుకోవడం కోసం
మతం మారిన వాడు మూర్ఖులు ఇద్దరు అజ్ఞానులు అని చెప్తున్నాను. నేను మరలా చెప్తున్నాను, మీ ఇంటికి దళితులందరినీ పంపిస్తాం, మీ ఇంటి కూడా భోజనం పెడతారా, వాళ్ళని కౌగిలించుకుంటారా, వారిని సమానంగా మీరు హత్తుకుంటారా, వారిని మీరు సమానంగా కలుపుకుంటారా? ఇది జరగదు. మరి వారు మీరు అమ్మ పాత్ర మీరు పోషించలేదు. ఒక బ్రాహ్మణులుగా లేకపోతే ఒక ఆర్య వారసులుగా మరి ఎంతోమంది బ్రాహ్మణ సహోదరులు మంచి వాళ్ళు ఉంటారని నేను చెప్తున్నాను, ఇప్పటికీ చెప్తున్నాను. కానీ సిద్ధాంతం గురించి మనం మాట్లాడుతున్నాం. ఏంటి ఆ సిద్ధాంతం అంటే, మరి ఈ బ్రాహ్మణ సంబంధించిన వారసులందరూ కూడా ఎంతోమంది మహానుభావులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మీరు ఈ అంటరాని వాళ్ళు అన్న వాళ్ళందరినీ కూడా మీరు కౌగులించుకుని హద్దుకుని మీ ఇళ్ళ కాడికి పిలిపించుకుని భోజనాలు పెట్టించుకుని అందరూ సమానమేనని కౌగులించుకుని ఎంత బాగుండేది. వాళ్ళు ఆడవాళ్ళు పైట్లు వేసుకుంటే ఆ బ్రెస్ట్ కోసేశారు, వాళ్ళు కూర్చుంటే వారి పిరుదులు కోసేశారు. ఇవన్నీ మీకు తెలియదా? మరి ఇవన్నీ జరిగినాయి కదా. వీటి గురించి మీరు మాట్లాడరా? వీటి గురించి మీరు ఖండించరా? నేనంటాను, మీరు అగ్రకుల ఆధిపత్యంతో మాట్లాడుతున్నారు. ఇద్దరు అజ్ఞానులు, మతం మారిన వాళ్ళు ఇద్దరు అజ్ఞానులే అని మీరు మాట్లాడుతున్నారు. ఫండ్ కోసం మతం మారుతున్నారు, అంటే డబ్బు వలన ప్రలోభాల వలన మతం మారుతున్నారని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. నేనేమంటానంటే 155 దేశాల క్రైస్తవ దేశాలు అందరూ కూడా ప్రలోభంతో మారిపోయారా? నేను నాయుడు గారి సామాజిక వర్గం నుంచి యేసు ప్రభు వారు కులం నుంచి నన్ను బయటికి తీసుకొచ్చి మరి దేవుడు ఒక పవిత్రమైన బిడ్డగా మార్చాడు. మరి యేసు ప్రభు వారి యొక్క నీతిని నాకు బోధించాడు. మరి నేను ప్రలోభంతో మారానా? ఎంతోమంది రాయలసీమ ప్రాంతం వెళ్తే ఆ రాయలసీమ ప్రాంతంలో రెడ్లందరూ కన్వర్ట్ అయిపోయారు. ఎంతోమంది చౌదరీస్ కన్వర్ట్ అయ్యారు, బ్రాహ్మిన్స్ కన్వర్ట్ అయిపోయారు. వీళ్ళందరూ ప్రలోభాలతో మారారా? కాదు. ఏ దేవుడు పునరుద్ధానపు శక్తి కలిగిన దేవుడు నిరూపించుకున్నాడు ఆయన. కాబట్టి గంగాధర శాస్త్రి గారు ఆ మతం మారితే తల్లిని మార్చినట్ల ఆ వర్డ్స్ ఎంత చాలా 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 చండాలంగా ఉన్నాయి. ఎందుకు చండాలంగా ఉన్నాయంటే, హైందవ సహోదరులారా మీరందరూ కూడా వినండి. మరి ఒకప్పుడు నేను హిందువుగా ఉన్నప్పటికీ కూడా నాకు ఎలాంటి మోరల్ వాల్యూస్ లేవుగా. మరి అంటరాని వాడనే మరి మేము అనుకున్నాం వారందరినీ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆయన శిష్యులందరూ కాళ్ళు కడిగాడు. ఈ బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు కాళ్ళు కడిగాడు. గంగాధర శాస్త్రి గారు, మీకు నేను ఎంతోమందిని మరి చాలా దళితులు శూద్రులను బట్టి వాళ్ళు మీ ఇళ్ళకి పంపిస్తాను, మీరు వాళ్ళ కాళ్ళు కడుగుతారా? వాళ్ళ కాళ్ళు కడుగుతారా? మీరు కడగరు. వాళ్ళ కాళ్ళు కాదు, ఎవరి కాళ్ళు మీరు కడగరు. కాబట్టి సమానత్వం ఎక్కడుంది? మరి సమంగా మరి అమ్మని మార్చినట్టు ఎలా మాట్లాడతారు మీరు? కాబట్టి నిజమైన సృష్టికర్త యేసయ్య దగ్గరికి ప్రజలు వస్తున్నారు. ఇది ప్రలోభాలతో వస్తున్నారంటే మీ అజ్ఞానమే. అయితే దశమ భాగాల వల్ల జరుగుతుందన్నారు. ఏమండి, దేవాలయాల దగ్గర టికెట్ల కౌంటర్ పెట్టింది ఎవరండి? చర్చిలా కౌంటర్లు పెట్టింది మీరా? చెప్పండి. ప్రతి దేవాలయం దగ్గర, అగ్ర దేవాలయాల దగ్గర కౌంటర్లు పెట్టి మరి డబ్బులు పెట్టారు. నేను తప్పే ఉంది, దాన్ని తప్పుగా భావించట్లా. ఏ చర్చి దగ్గర అయినా సరే కౌంటర్ పెట్టినట్టు ఉందా మీకు ఎక్కడెక్కడైనా? ప్రపంచంలో ఎక్కడ టికెట్లు కౌంటర్లు ఉండవు. ఎవరండి వ్యాపారం చేసేది? దేవాలయాన్ని అడ్డం పెట్టుకుని ఎవరే వ్యాపారం చేసుకునేది? మీరు వ్యక్తిగతంగా విఘ్నులైన వారందరూ కూడా ఆలోచించుకోండి. ఈ చర్చి దగ్గర కొంతమంది పాస్టర్లు, సపోజ్ ఒక 1000 మంది పాస్టర్లు, ఒక 5 పాస్టర్లకు ఫారెన్ సపోర్ట్ ఉందనుకోండి. వారు కొంతమంది నీతిగా బతికే వాళ్ళు ఉన్నారు, నీతి తప్పే వాళ్ళు ఉన్నారు. కానీ అందరినీ గుర్రాన్ని గాడిదని ఒకే చెట్టు కట్టేయొద్దు. ఫండ్స్ వల్ల ప్రజలు మారుతున్నారు అనేది అబద్ధం. ఫండ్స్ వల్ల ప్రజలు ప్రలోభాలకు వెళ్తున్న అబద్ధం. మీరు ప్రలోభాలు పెట్టవచ్చు కదా అని అంజుబాబు గారు మిమ్మల్ని అడుగుతున్నారు. దయచేసి ఇలాంటి మాటలన్నీ మీరు వెనక్కి తీసుకోవాలని తెలియజేస్తూ, యేసు ప్రభు యొక్క శక్తిని, యాంటీ కన్వర్షన్ బిల్ వచ్చిన అది ఇంకా రెచ్చిపోద్ది. యేసు ప్రభు ప్రేమ ఇంకా రక్తం చిందించిన కొలది అది ఇంకా స్ప్రెడ్ అవుతా వెళ్తుంది. అది మీరు తెలుసుకోండి. రోమా చరిత్ర యొక్క తెలుసుకుంటే మీరు వర్డ్స్ ఉపయోగించరు. మీరు గొప్ప జ్ఞానం కలిగిన వాళ్ళని తెలియజేస్తాను. మళ్ళీ కొన్ని మాటలు మీరు చెప్పారు. మత మార్పిడి చేస్తున్నారంటే చెప్పుతో కొట్టే హిందువుల సంఖ్య పెరగాలి. ఇప్పుడు అవి మనకి కొన్ని వీడియోస్, మతం మారిన వాళ్ళందరినీ చెప్పుతో కొట్టే సంఖ్య పెరగాలి. అంబేద్కర్ గారు బుద్ధిజంలోకి వెళ్ళాడు. హిందుత్వం నచ్చగా అంబేద్కర్ గారిని చెప్పుతో కొడతారా? వెళ్ళి కొట్టండి. వెళ్ళి అంబేద్కర్ గారిని మీరన్న మాటే, నేను మిమ్మల్ని మీ నోటెమ్మట పవిత్రమైన మాటలు పలకాల్సిన మీరు కుసంస్కారంగా మాట్లాడేసరికి మేము ప్రేమతో కౌంటర్లు ఇవ్వాల్సి వస్తుంది. అంతే తప్ప మీ మీద ద్వేషంతో కాదు. అంబేద్కర్ గారి విగ్రహాలు 500 కోట్లు పెట్టి కట్టారు. మీరు వెళ్ళి చెప్పుతో కొట్టండి ఆయన్ని. అంబేద్కర్ గారిని కొట్టగలుగుతారా? మీరు అన్నారుగా, మరి ఏమన్నారు? మరి మతం మారినవని చెప్పుతో కొట్టాలంట. చెప్పుతో కొట్టాలి, కొట్టే మరి హైందవ సహోదరులు తయారు చేయాలి. హైందవ సహోదరులరా మీరందరూ వినండి, విఘ్నులైన వారందరూ. యేసు ప్రభు వారికి గొప్ప ప్రేమ మీకు తెలియదు. ఆయన అనే ఈ సృష్టికర్తని నేను మీకు తెలియజేస్తున్నాను. ఒకప్పుడు రౌడీజంగా మరి హత్య రాజకీయాలు ఉన్న మా కుటుంబాల్లో ప్రేమని, ప్రవాహాన్ని తీసుకొచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారి గొప్పతనాన్ని మేము తెలుసుకున్నాం తప్ప మతం మారటం కాదు. మనసు మార్పిడి జరిగింది. మతం అంటే అభిప్రాయం అండి. అది ఒక పదార్థాన్ని తల్లి అని ఎలా చెప్తారు మీరు? అది ఒక పదార్థం, లేకపోతే ఒక అభిప్రాయాన్ని తల్లి అని ఎలా పోలుస్తారు? సరే, పోల్చారు, మంచిదే తల్లి అని. పోల్చినప్పుడు ఇప్పుడు దాన్ని అవలంబించాలిగా మీరు.
ఇప్పుడు మీ సహోదర భావంతో ప్రజలందరి దగ్గరికి వెళ్ళాలిగా, మీరు వెళ్ళరు. మన అవనిగడ్డ నియోజకవర్గంలో, మీరు అవనిగడ్డ నియోజకవర్గంలో జన్మించారని చెప్పారు మన వాళ్ళు ఎవరో. అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రతి దళిత వారికి మీరు వెళ్ళండి. మీరు వెళ్ళి మరి మీరు ఘంటసాల గారి విషయంలో ఆయన వాయిస్ని ఎగ్జాక్ట్గా మీరు దింపేస్తారంట. చాలామంది విన్నారు, నేను కూడా విన్నాను. మరి అభివృద్ధి కమిటీలో చాలా మీరు ఉన్నారు, మీరు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, చెయ్యండి. కానీ మతం మారిన వారిని చెప్పుతో కొట్టాలి, మతం మారిన వాళ్ళు యూజ్లెస్ ఫెలోస్ అంటే బుద్ధి లేని వాళ్ళ. ప్రపంచం అంతా కూడా యేసుప్రభు వారి వైపు చూసింది, ఈ బైబిల్ని ఫాలో అవుతుంది. 150 దేశాల బైబిల్ ఫాలో అవుతున్నాయి. 50 దేశాలు అరబ్ దేశాలు ఉంటే మరి ఇక్కడ నేను చెప్పేది నీకు సవాల్తో కూడిన మాట. ఇలాంటి మరి కరుడు కట్టిన ద్వేషాలు పెంచే మాటలు మీరు ప్రజల్లోకి తీసుకెళ్తే మరలా కూడా మనం ఈ భారతదేశం ఇంకా బలహీనం అయిపోయే అవకాశాలు ఉంటాయి. దయచేసి అలాంటి మాటలు, వర్డ్స్ మీరు ఉపయోగించొద్దని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరి చాలామంది ఈ వ్యూవర్స్ చాలామంది చెప్తున్నారు ఈ వీడియోలో, ఆ దరిద్రం మాకు అక్కర్లేదు, మా సనాతన ధర్మం చాలా గొప్పది అంటున్నారు. ఆ దరిద్రం మాకు అక్కర్లేదు అని చెప్తున్నారండి. ఈ ట్రీ మీడియాలో, మీకున్న మీడియాలో దీనికి ఎంతోమంది కామెంట్స్ చేస్తారు. అతివాదులు ఎలా తయారవుతున్నారు చూసారా? యేసుక్రీస్తు ప్రభువారి మతం దరిద్రం అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి మతం దరిద్రమా? ఈ ప్రపంచ దేశాలకి మిషనరీస్ పంపించింది, ఈ ప్రపంచ దేశాలకి ప్రాణ త్యాగాలు చేయటం నేర్పించింది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాజ్యాంగ ప్రకారంగా. మీరు అన్నది మతమే అయితే రాజ్యాంగపరంగా, కానీ మేమనేది ఏంటి? అది మతం కాదు, అది మన మనస్సును పరివర్తన తీసుకెళ్లే అద్భుతమైన మార్గం. పాపాలను విడిచిపెట్టి పుణ్యం వైపుకి వెళ్ళే ఒక అద్భుతమైన మార్గం. కాబట్టి కొంతమంది వ్యూవర్స్ ఈ మాటలో చాలామంది అతివాదులు మాట్లాడుతున్నారు. అవును, మతం మారితే కన్నతల్లిని అవమానించినట్లే అంటున్నారు. పక్కింటి వాడికి ముద్దన్నం పెట్టలేనాడు కూడా సలహాలు ఇస్తున్నాడు ఇక్కడ. పక్కింటి వాడికి చావు బతుకులు ఉంటే మన హాస్పిటల్కి తీసుకెళ్ళినాడు కూడా ఇక్కడ కామెంట్లు పెడుతున్నారు. మతం మారిన వారికి ఇది ఇచ్చినట్లే. మరి నేనేమంటాను, మరి భారతదేశానికి సేవ చేసే వాళ్ళందరూ ఇతర దేశాలు వెళ్ళి కోట్లు ఎందుకు డబ్బు సంపాదిస్తున్నారు? ఈ దేశాన్ని అభివృద్ధి చేయొచ్చు కదా, ఈ దేశంలో వనరులు ఎన్నో ఉన్నాయి కదా, మరి దేశం కోసం పోరాడొచ్చు కదా. వీళ్ళందరూ కూడా ఇతర దేశాలు వెళ్ళిపోయి కుబేర్లై అక్కడ సభ్యత్వాలు తీసుకుని భారతదేశాన్ని నేను ప్రేమిస్తున్నానని చెప్తారు. ఇది ఎంత పచ్చి అబద్ధం, పట్టపగలే పచ్చి అబద్ధం మాట్లాడుతున్నారు. ఎందుకో చెప్పనా? డబ్బు సంపాదించడానికి ఇతర దేశాలు పోయి భారతదేశంలో పేదరికాన్ని విడిచిపెట్టేసిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు దేశద్రోహులని నేను చెప్పలా, వివేకానంద గారు చెప్పారు. కాబట్టి మతం మారే విషయాల్లో మీరందరూ రాంగ్, అంటే దరిద్రం అని చెప్పే మాటలకి నాకు చాలా బాధేసింది. చాలామంది హైందవ సోదరులు అంటున్నారు క్రిస్టియానిటీ దరిద్రం అనుకుంటున్నారా మీరు? ఇది దరిద్రం కాదండి, ఇది పుణ్యమైన మతం. మీ భాషలో చెప్పాలంటే, రాజ్యాంగ భాష చెప్పాలంటే ఇది పవిత్రమైన గ్రంథం. ఈ పవిత్రమైన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితాన్ని మరి ప్రతిపాదించారు. కాబట్టి ఇప్పటికీ మరి మత మార్పిడి అడ్డుకట్ట ఎందుకు వేయట్లేదని ఈ ట్రీ మీడియా ఆయన అంజుబాబు అడుగుతున్నారు. అడ్డుకట్ట వేయాలంట. చెప్పండి, ఈ ట్రీ మీడియా అంజుబాబు, ఆ సోషల్ మీడియా పేరు ట్రీ మీడియా, అంజుబాబు గారు అడుగుతున్నారు అడ్డుకట్ట ఎందుకు వేయట్లేదు అని అడుగుతున్నారు. అడ్డుకట్ట సృష్టికర్తకి ఎవడు అడ్డుకట్ట వేయలేడు. అంజుబాబు గారు, గంగాధర శాస్త్రి గారు, నేను మాట్లాడేదానికి చరిత్ర ఆధారం ఉంది, మీరు మాట్లాడేదానికి మాటల వరకే మిగిలిపోయినాయి. మీరు వర్డ్స్ అని మీరు గంగాధర శాస్త్రి గారు కావచ్చు, ఇంకా ఏ శాస్త్రి గారు అయినా కూడా మీరందరూ దళిత వాళ్ళని, అంటరాని వారిని, సమానత్వం గురించి, సరైన దైవత్వం గురించి అవగాహన లేకుండా హింసని ప్రేరేపించే మాటలు మీరు ఎన్ని మాట్లాడినా కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ ప్రవాహం ఉప్పొంగుతా పెరుగుతా ప్రపంచాన్ని నింపుకుంటూ వస్తుంది. ఈ సంగతి మీరు మర్చిపోవద్దు. ప్రపంచ దేశంలో యాంటీ కన్వర్షన్ బిల్ ఏ దేశం పెట్టినా యేసు ప్రభువారి ప్రేమను ఎవడం ఆపలేడని అనే సంగతి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి కొంతమంది అతివాదులు మరి చాలామంది మాట్లాడుతున్నారు. మరి చూడండి, ఏ మతం, మీ మతం ఒక తల్లి అయితే ఆ మతం భర్తగా ఉండే అర్హత కూడా, మరి ఇలాంటి చాలా రకాలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ మనకు చెప్పుకోవడానికి మాటలు కాదు. సమానంగా ఒక అతను ఎవరో నవీన్ కుమార్ అనే కామెంట్ పెట్టాడు ఈ వీడియోలో, సమానంగా చూడని తల్లిని మీరు సమర్థించుకోవటం వింతే ఉంది. కులాలుగా మనుషుల్ని విడదీసి హీనంగా చూసే అలాంటి తల్లి మాకు అవసరం లేదు అన్నాడు. అంటే సమానంగా చూడని తల్లి మీరు సమర్థించుకోవటం, అందరూ సమానంగా చూసారా? గంగాధర శాస్త్రి గారు, నేను బైబిల్ సాక్షిగా నేను తెలియజేస్తాను, మీరు చెప్తున్నాను, మరి మన ఆర్య వారసులందరూ కూడా అందరినీ సమానంగా చూడలేదు. బ్రాహ్మణ సహోదరులు ఎంతో గొప్పవారు ఉన్నారు, మేధావులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. కానీ స్టాండ్ గురించి మాట్లాడుతున్నాను, సమానంగా చూడటం లేదు అందరినీ. మనుధర్మశాస్త్రం అందరినీ సమానంగా చూడమని చెప్పలేదు, కులాలుగా విభజించింది మనుధర్మశాస్త్రం. కాబట్టి సమానంగా చూడని తల్లిని సమర్థించుకోవటం ఎంతే ఉంది. కులాలుగా మనుషులను విడదీసి హీనంగా చూసి అలాంటి తల్లి మాకు అక్కర్లేదని ఒక క్రైస్తవుడు, ఒక బుద్ధిస్టు లెటర్ రాస్తున్నాడు. మేము వెళ్ళిన తండ్రి దగ్గర కులం లేదు, మతం లేదు,
మతం లేదు, అంతా సమానమే. మానవత్వంతో మమ్మల్ని ఆదుకున్న యేసుక్రీస్తు ప్రభువారి మార్గం మాకు గొప్ప. అక్కడ ప్రజల కోసం ప్రాణం పెట్టిన వాడు లేడు, ఇక్కడ మా కోసం ప్రాణం పెట్టేవాళ్ళు ఉన్నారు. చూడండి, అంతకుముందున్న మతాల్లో ప్రజల కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు లేరు, కానీ ఎక్కడ క్రైస్తవ్యంలో ప్రాణం పెట్టే దైవ సేవకులు ఉన్నారు, మిషనరీస్ ఉన్నారు. యేసు ప్రభువారు ప్రాణం పెట్టాడు. కాబట్టి మా తల్లి మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు అని నవీన్ కుమార్ అని అతను కింద కామెంట్లో తెలియజేశాడు. ఇలా చెప్పుకోవటానికి ఎన్నో ఉన్నాయి, కానీ మీ మాటలు మరలా కొన్ని వినిపించాలనుకుంటున్నాను ప్రజలకి. వీడియోస్ కూడా మనకు కనిపిస్తుంది. ప్రభుత్వాల్లోనూ అసలు తీవ్రమైన ఐడియాలజీ డెవలప్ కావాలి, లైక్ మోడీ గారు లాగా. భవిష్యత్తులో అది కూడా తీసుకురాబోతున్నారు, మీకు వార్తలు కూడా కనిపిస్తున్నాయి. ఎట్లా ఈ మత మార్పిడి చట్టం నిషేధ చట్టం అది కూడా రాబోతుంది. నాకు రూఢిగా తెలిసిన ఇన్ఫర్మేషన్. ఓకే, మతం మార్చడం అంటే, మతం అంటే తల్లి లాంటిది, తల్లిని మార్చమని చెప్పడం ఏంటరా, యూజ్లెస్ ఫెలోస్. తల్లిని మార్చమని చెప్పేవాడు, తల్లిని మార్చేవాడు ఇద్దరు అజ్ఞానులే కదా, మూర్ఖులు కదా. నీకేం తల్లిని మార్చేవాడు ఎవడు యూజ్లెస్ ఫెలో అంటున్నారు. గౌతమ్ బుద్ధుడు కూడా నీ దృష్టిలో యూజ్లెస్ ఫెలోనే. గౌతమ్ బుద్ధుడు కూడా మీ దృష్టిలో యూజ్లెస్ ఫెలోనే. అంబేద్కర్ గారు కూడా మీ దృష్టిలో యూజ్లెస్ ఫెలోనే. నేను కూడా యూజ్లెస్ ఫెలోనే. మతం మారిన వాళ్ళందరూ కూడా నీ దృష్టిలో యూజ్లెస్ ఫెలో. ఇది ఎంత పెద్ద భయంకరమైన రాజ్యాంగానికి వ్యతిరేకమైన మాట మాట్లాడారు గంగాధర శాస్త్రి గారు. అంజిబాబు గారు యాంకరింగ్ ఏం చేస్తారో అర్థం కావట్లేదు, సరైన క్వశ్చన్లు వేయాలి అంజిబాబు గారి. కాబట్టి బైబిల్ గొప్పతనాన్ని మరి యేసు ప్రభు వారు ఒక మరి రాడికల్స్గా ఉన్న మమ్మల్ని మరి ఎప్పుడు అగ్నిపర్వతాలుగా ఉన్న మా జీవితాల్లోనికి ప్రేమ ప్రవాహాన్ని తీసుకొచ్చిన మరి మీ భాషలో క్రైస్తవ మతం, రాజ్యాంగ భాషలో క్రైస్తవ మతం, మా దృష్టిలో ఇది మనసు మార్పిడి, మారు మనసు పొందిన విధానం. కాబట్టి సిలువలో యేసుక్రీస్తు ప్రభువారిని తిట్టిన, కొట్టిన, ఉమ్మూసిన, కొడాలతో కొట్టిన, మరి వస్త్రాలు లాగేసిన, ఆయన అవమానించినా కూడా వారి కోసం ప్రార్థన చేసిన ప్రేమ, వారిని పొందుకోవాలని ఆశపడిన ప్రేమ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ. కాబట్టి ఈ విషయాల్లో మీకు కొన్ని వాక్యాలు కూడా తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయంలో మరి 24వ వచనం నేను తెలియజేస్తున్నాను. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 24వ వచనం. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభువు ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో దేవుడు నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు కనుక తనకు ఏదైనా కొదవై ఉన్నట్లు మనుషుల చేతులతో సేవించబడిన వాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకడి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి మరి వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి లేకపోతే తడువులాడి కనుగొందురేమోనని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయకాలమున వారి నివాస స్థలం యొక్క పొలిమేరను ఏర్పరిచాను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు. మరి దళితులను, పేదవారిని, అణగారిన జాతిని దూరంగా పెట్టింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారా, మీరు కదా. కాబట్టి బైబిల్ ఎవరికి దూరంగా ఉండేది కాదు, అందరినీ కలుపుకొని వెళ్తుంది. మీరు చెక్ చేసుకోండి దయచేసి. గంగాధర శాస్త్రి గారు మతం మారితే తల్లిని మార్చిన యూజ్లెస్ ఫెలో అని చెప్పి అంబేద్కర్ గారిని కూడా పరోక్షంగా మీరు దూషించారు. మీరు అంబేద్కర్ గారు చెప్పుతో కొట్టాలన్నారు. ఎవరిని కొడతారు చెప్పుతో? అంబేద్కర్ని కొడతారా? లేదా గౌతమ్ బుద్ధుని విగ్రహాలు ఉన్నాయి, గౌతమ్ బుద్ధుని కొడతారు? మీరు అందరినీ గౌరవించడం నేర్చుకోండి, రాజ్యాంగాన్ని గౌరవించడం నేర్చుకోమని తెలియజేస్తున్నాను. తర్వాత ఇలాగ చెప్పుకోవడానికి ఎన్నో మాటలు ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాల కొరకు ఆయన ఒక అద్భుతమైన బోధ చేశారు. మానవ జాతిలో సైతాను సూత్రాలు తెలియజేశారు. మరి మనిషి ఎందుకు పుట్టాడో చెప్పారు, ఎందుకు ఈ భూమి ఎందుకు వచ్చిందో చెప్పారు. కాబట్టి మొత్తం సృష్టి రహస్యాలన్నీ మరి రోమపత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో దేవుడు బయలుపరిచాడు. కాబట్టి ఈ సృష్టి రహస్యాలన్నీ బయలుపరిచిన దేవుడికి, మనం ఎందుకు పుట్టామో చెప్పిన దేవుడికి, ఆయనకి మేము బిడ్డలంగా మారడానికి ఇష్టపడుతున్నాం. ఒకప్పుడు అపవాది బిడ్డలం, అంటే ఈర్ష్య, ద్వేష, అసూయం, మరి భయంకరమైన కామం, అనేకమైన తత్వాలు మనలోకి వచ్చినాయి. మరి ఇప్పుడు యేసుప్రభు వారి బిడ్డలంగా మారాం. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు చెడ్డవాళ్ళు లేరంటే ఉన్నారు. ఎందుకు లేరు? మరి పాస్టర్లు చెడ్డవాళ్ళు లేరా? ఉన్నారు. కానీ వారి పాపమే వారి అంతము. ఎవరైనా సరే ఓ మనుషుడా నువ్వేం విత్తుతున్నావో ఆ పంట కోస్తావని యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్ తెలియజేస్తుంది. పేతురు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారికి పక్షపాతం లేదు, ఆయన పక్షపాతం లేకుండా తీర్పు తీర్చే దేవుడు. కాబట్టి మీరు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తిని, గంగాధర శాస్త్రి గారు మరి డ్రీమ్ మీడియా అంజిబాబు గారు యేసు ప్రభువారి శక్తిని మీరు ఆపలేరని నేను గుర్తు చేస్తున్నాను. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ నిజమైన గురువు అనే అర్థం యేసు ప్రభువారని తెలియజేశాడు. మరి గంగాధర శాస్త్రి గారు గొప్పవాడా లేకపోతే సర్వేపల్లి
రాధాకృష్ణ గొప్పవాడా, పివి నరసింహరావు గారు గొప్పవాడా, గంగాధర శాస్త్రి గారు గొప్పవాడా, లేకపోతే పివి నరసింహరావు గారు యేసుప్రభు గొప్పదనం చెప్పాడు. తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు యేసుప్రభు వారి గొప్పతనం. ఇందిరాగాంధీ గారు చెప్పారు. మీకు యేసుప్రభు వారు ఎందుకు గొప్పవాడు కనిపించట్లేదు నాకు అర్థం కావట్లేదు. కేవలం చరిత్రహీనులుగా మీరందరూ మిగిలిపోతారు. దయచేసి మనుషులు సమానంగా, నా హైందవ దేశమా, నా భారతదేశమా, నా హైందవ సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమను మీరు చూస్తే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు వస్తుంది. ఎందుకు పుట్టామో సృష్టికర్త. మీరు మీ బైబిల్ చదవండి, అన్ని గ్రంథాలు చదవండి, బైబిల్ కూడా మీరు చదవండి. చదివి మీరు నేను స్థిర నిర్ధారణకు రండి. చదవకుండా ఎవరెవరో చెప్పిన మాటలను బట్టి హైందవ సోదరులారా, ముస్లిం సోదరులారా, మీరు నిర్ధారణకు రావద్దు. కాబట్టి యేసు ప్రభువుని అందే జీవం ఉంది. ఆ జీవం మనం మరణించిన తర్వాత పరలోక రాజ్యం తీసుకువెళ్తుంది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడనని ఈ గ్రంథం బోధించింది. గత నేను 22 సంవత్సరాల క్రితం నేను నా పాపాలన్నీ ఒప్పుకున్నాను. ఏం పాపాలు చేశాను నేను తెలుసా? నేను ఎంతో కోపము, భయంకరమైన కోపము, ఎంతో కోపము, ఎన్నో రకమైన పాపాలు, చెప్పుకునే పాపాలు కొన్ని, చెప్పుకోలేని పాపాలు కొన్ని, మా మనసంతా కూడా భయంకరమైన కఠినత్వంతో నింపబడిపోయిన మా జీవితాల్లోనికి మరి ఎన్నో పాపాలు చేసిన మాకు మరి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న నన్ను దేవాది దేవుడు సృష్టికర్త వెలుగొచ్చి నన్ను తాకింది. 22 ఏళ్ల క్రితం జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాత అంబాసిడర్ కార్లు 2 ఉన్నాయి మాకు. కారులో ఆయుధాలు పెట్టుకుని తిరిగేవాడిని. అలాంటి మనిషిని ఈరోజు ఆయుధాలన్నీ, ఆ కత్తులు గిత్తులని తీసేసి ఈ బైబిల్ పెట్టుకు తిరగడం సహాయం చేసింది. నా తల్లి యేసుప్రభువుని నమ్ముకుంది. ఆయన దగ్గర స్వస్థత ఉంది. నా తల్లి గర్భసంచిని ముట్టి స్వస్థపరిచాడు. నేను ఇందాక చెప్పాను, నా పేరు కృష్ణమరాయుడు అలియాస్ కిరణ్ పాల్ అని. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ప్రతి వీడియోలో గొప్ప కోసం కాదు. యేసుప్రభు వారు ఎందుకు ఇలాగ మార్చేస్తున్నాడు? రెడ్లు మారిపోతున్నారు, నాయుళ్ళు మారిపోతున్నారు, బ్రాహ్మిన్స్ మారుతున్నారు, అన్ని సకల జనులకు ఆయన దేవుడై ఉన్నాడని మరి ఆదికాండం 17వ అధ్యాయంలో ఆయన ఆల్ మైటీ గాడ్ అని రాయబడింది. కాబట్టి హైందవ సోదరులారా, ముస్లింలారా, సకల జనులారా, యేసుప్రభు వారిని మీరు ఆయన నమ్ముకోండి. మరి గంగాధర శాస్త్రి గారు కూడా మంచి వ్యక్తే, కానీ వారికి తెలియక మాట్లాడారు. అంజబాబు గారు కూడా మంచి వ్యక్తే, తెలియక మాట్లాడారు. మీరందరికీ కూడా జ్ఞానం తెలుసుకోండి. ఈ ప్రపంచాలన్నీ కూడా యేసుప్రభు వారి వైపుకే ఆయన తిరుగుతున్నాయి. ఆయన సిలువను చూడండి, ఆ సిలువలో వేలాడుతున్న ఆ ప్రేమను చూడండి, ఆ ప్రేమగా మాట్లాడిన ఆ మాటలు చూడండి. చచ్చిపోయే టైంలో కూడా ప్రేమగా మాట్లాడిన అద్భుతమైన ఆ ప్రాస చూడండి. కాబట్టి యేసుప్రభు వారు సిలువ ఎందే ప్రపంచ మానవాళికి రక్షణ ఉంది. గంగాధర శాస్త్రి గారు కూడా, ఆ అంజబాబు గారు కూడా, వారు కూడా మారు మనసు పొంది ప్రభుని తెలుసుకుని ఆ ప్రేమను తెలుసుకోవాలని కోరుకుంటూ మరి ఈ ప్రపంచానికి సృష్టికర్త యేసుప్రభు వారిని నేను తెలియజేస్తున్న సాక్ష్యం కూడా మీరు ఏలియా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. మరి మీరు గమనించుకుని నా సాక్ష్యాన్ని కూడా మీరు చూడండి. నా ఫోన్ నెంబర్ కూడా పబ్లిక్ డొమైన్లో వచ్చాం. నా ఆశ ఏంటో తెలుసా? ఈ మా ఆత్మహత్యలు తగ్గించబడాలి, మా మనుషులందరూ సమానంగా ఉండాలి. యేసుప్రభు వారి ప్రేమ ప్రపంచ దేశాలను ప్రకటించాలి. ఆల్రెడీ నేను గెస్ట్గా వెళ్తున్నాను. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో నేను వెళ్ళిన మీటింగ్లో ఎంతోమంది మారు మనసు పొందుతున్నారు. నేను వెళ్ళిన ప్రతి ప్రాంతంలో ప్రజలు మారుతున్నారు. మతం మార్చడం కాదు, వాళ్ళ హృదయం మార్చబడుతుంది నా ద్వారా, దేవుడి అభిషేకం ద్వారా. కాబట్టి నన్ను ఎవరైనా మీటింగ్స్ పిలవాలనుకున్నప్పుడు నాకు ఫోన్ చేయొచ్చు. నేను కార్పొరేట్ పాస్టర్ గారిని కాదు, నేను నీతి నిజాయితీగా ఆ ప్రాంతానికి సువార్త సభలకు వచ్చి ప్రజలందరినీ చైతన్యం చేస్తాను, ప్రజలందరికీ నిజం చెప్తాను, ప్రజలందరికీ సత్యం చెప్పి పునరుద్ధానపు శక్తిని చెప్పి వాళ్ళందరినీ ప్రభువుకి పాదాలకు అప్పగించుకుందాం. కాబట్టి నా నెంబర్కి మీరు ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడవచ్చు. అయితే యేసుప్రభు దగ్గర స్వస్థత ఉంది. యేసుప్రభు దగ్గర నా ద్వారా రౌడీలు మారారు, వేశ్యలు మారారు, దొంగలు మారారు, మూర్ఖులు మారారు. ఆ రికార్డ్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. కాబట్టి సంఘ విద్రోహ శక్తులకు యేసుప్రభు వారి ప్రేమ తెలియాలి. మరి శాస్త్రులు అనబడిన వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళకు కూడా యేసుప్రభు వారి ప్రేమ తెలియాలని కోరుకుంటూ గంగాధర శాస్త్రి గారికి దేవుని యొక్క అపారమైన క్షమాపణ, దేవుని యొక్క అపారమైన కనికరము గంగాధర శాస్త్రి గారి మీదకి, ఆ ట్రీ మీడియా అంజబాబు గారి మీదకి వచ్చునుగాక. మరి మతం మారితే చెప్పుతో కొట్టాలని మాటలు మీ టేక్ బ్యాక్ వర్డ్స్, అంటే మీ వర్డ్స్ అన్ని వెనక్కి తీసుకోమని మిమ్మల్ని తెలియజేసుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.